ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. దేవుడు నిన్ను చెయ్యి విడువడు, మర్చిపోడు. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. దేవుడు నిన్ను చెయ్యి విడువడు, మర్చిపోడు. సో ఉదయకాలం దేవుడు మనకి చెయ్యి విడువను, మర్చిపోనని వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటలు దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు అనమాట. సో మనము ఈ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చదివితే దేవుడు అద్భుతమైన విధానంగా దేవుడు తన జనులతో మాట్లాడినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అనమాట. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు దేవుడు వారికి ఎలాగ తెలియపరుస్తూ వచ్చారో, దేవుడు అద్భుతమైన విధానంలో వాళ్ళని ఐగుప్తు నుంచి నడిపించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. సో కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను. మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు మన చెయ్యి విడిచిపెట్టకపోతే మనకెందుకు ఈ పరిస్థితులు, ఎందుకు ఈ నెమ్మది లేని పరిస్థితులు, ఎందుకు ఈ దుఃఖకరమైన పరిస్థితులు, ఈ జీవితం ఎందుకు, ఈ రకరకాల పరిస్థితులు ఈ దినం ఎదుర్కోవాల్సి వస్తుందని మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడు మర్చిపోయాడేమో అని. సో అందుకే దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు ఎవరు అని అంటే ఆయన పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను. మరియు నీకును నీ తర్వాత నీ సంతానం వారికి క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలు నీవు గైకొనవలెను. ఎప్పుడైతే మనము దేవునిగా మనం గ్రహిస్తామో, ఆయన గొప్పతనాన్ని ఎప్పుడైతే మనం ఎరుగుతామో అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూస్తాం. అంతేకాదు మన జీవితంలో దేవుడు క్షేమాన్ని, ఆనందమును, మేలును దేవుడు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు అనమాట. సో ఈ అధ్యాయం అంతా చదివినట్లయితే దేవుడు అద్భుతమైన విధానంలో అంటే వారికి చేసినటువంటి ఆ యొక్క కార్యాలను వివరించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు విని బ్రతుకుతూ వచ్చారు కదా, దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు ఎరుగుతూ వచ్చారు. సో మనం కూడా దేవుణ్ణి ఎప్పుడైతే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం వెతుకుతామో దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. అంతేకాదు మనం వెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన మనల్ని నాశనం చేసే దేవుడు కాదు, ఆయన కనికరం గల దేవుడు. మన పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోయినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అనేక సార్లు పరిస్థితుల ప్రభావము మన జీవితంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఇలానే బాధపడుతుంటాం, దేవుడు మనతో ఉంటే ఈ పరిస్థితులు మనకెందుకని. కీర్తన 37:24 చదివితే యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. సో దేవుడే చెయ్యి పట్టుకొని ఉంటే అన్ని పరిస్థితుల్లో కూడా మనం నేలను పడిపోయినా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. సో అవే పరిస్థితులను అనుభవిస్తున్నావేమో, కొన్నిసార్లు నేలకు కిందికి దిగజారిన పరిస్థితులు, అంటే మనుషులు ఎవరు పట్టించుకోలేనటువంటి స్థితి. ఉదయకాలం నువ్వు కలిగి ఉండి ఆలోచిస్తున్నావేమో ఎందుకు ఈ జీవితం అని. కొన్నిసార్లు మనకు మనమే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునే వారంగా ఉంటాము, ఆలోచన లేకుండా కొన్ని పనులు చేస్తూ వచ్చినప్పుడు మనల్ని మనమే ఈ శ్రమకు గురి అవుతాం. కొన్నిసార్లు దేవుడే కొన్నిసార్లు మన జీవితంలో అనుమతిస్తే దేవుడే వాటిలో నుండి మనం తప్పించే మార్గాన్ని కూడా ఆయన కల్పిస్తాడు. కొన్నిసార్లు మనం దేవుని యొక్క మాట మనం వింటూ పోతే కదా, ఇందాక దేవుడు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన కట్టడలు ఆజ్ఞలు మనం గైకొంటూ వచ్చినప్పుడు మన జీవితంలో మనకే కాదు మన తర్వాత మన సంతానం వారికి కూడా దేవుడు క్షేమాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. ఈ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవుడు మనకి చక్కని ఒక మార్గాన్ని, ఒక త్రోవను ఏర్పాటు చేసి ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పించేవారుగా ఉంటారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31 మనం చదివినట్లయితే వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు కదా,
నీవే అయితే నేను వస్తాను ప్రభు అంటాడు. సో దేవుడు వెంటనే రమ్మన్నప్పుడు ఆ దేవుడు చెయ్యి చాప అతను పట్టుకున్నా కూడా, అంటే అతను మునిగిపోవడం చూడగానే సో తన యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి తను భయపడుతూ వచ్చినప్పుడు దేవుడు చెయ్యి చాపి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. మనం కూడా అంతే, కొన్నిసార్లు పేతురులాగా సందేహించే పరిస్థితులు, అల్ప విశ్వాసం, కొన్నిసార్లు అంటే జరగరాని కార్యాలు జరిగినప్పుడు, అనరాని మాటలు ఎవరైనా అన్నప్పుడు, సో కొన్నిసార్లు ఆ ప్రతికూల సమస్యలకు మనము లోనైనప్పుడు మనం ఇలానే అనుకుంటాం, ఎందుకులే బాబు వెళ్ళటం ఎందుకు అని అనుకుంటాం కదా. ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మనలో ఉన్న అల్ప విశ్వాసం, మనలో ఉన్న సందేహాన్ని మనం వదిలిపెట్టాలి. ఎప్పుడైతే సో దేవునిగా మనం గ్రహించాలి, ఆయన ఆకాశమందును భూమి యందును దేవుడే. సో ఐగుప్తులో ఉన్న తన ప్రజల విషయంలో ఎంతో పట్టింపు కలిగి దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు మనము ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో చదివితే దేవుడు అద్భుతమైన విధానంలో ఆ యొక్క అధ్యాయంలో రాయబడుతూ వచ్చాయి. దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ ఇంకా ప్రజల్లో అల్ప విశ్వాసం, దేవుడు తన పితరులతో చేసిన నిబంధన మర్చిపోయాడేమో అని. సో ఉదయకాలం దేవుడు మనల్ని కూడా మర్చిపోయే దేవుడు కాదు, ఆయన గొప్పవాడు, కనికరం గల దేవుడు. ఆయన మన చెయ్యి విడిచిపెట్టిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. నీకున్న ఎలాంటి పరిస్థితులైనా సో నాలో ఉన్న దేవుడు ఎవరు? గొప్పవాడు. ఆయన నా చెయ్యి విడువనటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను, మర్చిపోయినటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను. కాబట్టి నాకున్న ఈ పరిస్థితులన్నింటిలో నుండి ఆయన నన్ను ఖచ్చితంగా తప్పిస్తాడని దృఢమైన విశ్వాసం మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు ద్వారా చూడగలం. ఈ ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. దేవుడు నిన్ను చెయ్యి విడువడు, మర్చిపోడు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.